ఉందా లేదా అని చూసే మానవ అంతరంగ వైఖరిలో వచ్చిన మార్పును ఇది కనబరుస్తుంది. సమస్య అంతా దేవుని ప్రమేయం లేకుండా మంచి చెడులను నిర్వచించడంలో మనుషులు విఫలమయ్యారు. ఇక మనిషి స్వంత నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి పరిస్థితులు నిజంగా విషమించాయి. ఆదికాండం 3 నుండి 11వ అధ్యాయం వరకు మానవాళి ఏ విధంగా అధోగతికి దిగిపోయిందో చూడొచ్చు. ఆదాము హవ్వలు ఒకరినొకరు ఏమాత్రం నమ్మలేరు. ఇంతవరకు వారిద్దరూ నగ్నంగా ఉన్నప్పటికీ వారికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వారు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే మంచి చెడుల విషయంలో వారి నిర్వచనాలు మారిపోయాయి. కాబట్టి వారు ఒకరి నుండి మరొకరు దాక్కున్నారు. శోధన విషయంలో మరొక కథ కూడా ఉంది. కయీను తన తమ్ముడైన హేబేలు మీద అసూయ చెంది దానికి లొంగిపోవడం వలన అతన్ని చంపాడు. కయీను కథ తర్వాత లెమెకు గూర్చిన కథనం కూడా ఉంది. లెమెకును గూర్చి మనకు తెలిసిందేంటంటే ఆస్తుల్ని సంపాదించినట్లు భార్యల్ని చేసుకుని పాటలు కట్టి తానెంత హింసాత్మకుడో పగ తీర్చుకోవడంలో కయీనును ఎంతగా మించిపోయాడో గర్వంగా చెప్పుకున్నాడు. మానవ జాతి నానాటికి ఎంతగా చెడిపోయిందంటే ఇక దేవుడు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అవును, మనము మహాజల ప్రళయానికి కారణం దేవుని కోపం అని ఆలోచిస్తాం. కానీ ఇదంతా లోకస్థితి పట్ల దేవునికున్న దుఃఖం, వేదనల్లో నుండి ప్రారంభమైంది. ఈ లోకంలోని మంచిని భద్రపరిచి కొనసాగించడానికి దేవుడు దానిని జలప్రళయంతో కడిగాడు. కానీ ఇక్కడ ఒక ఆశాకిరణం ఉంది. దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఓడలో వారిని కాపాడాడు. జంతువుల విషయం మర్చిపోవద్దు. అవును, జంతువులు కూడా. కాబట్టి నోవాహు అతని కుటుంబం మానవ జాతిని తిరిగి ప్రారంభించబోతున్నారు. అతడు తప్పక గొప్పవాడై ఉంటాడు. ఇది ఒక అసాధారణమైన కథ. అందువల్ల ఇది ఎక్కువ మందికి తెలియదు. నోవహు ఓడ నుండి దిగివచ్చి ఒక ద్రాక్ష తోట నాటాడు. బాగా మద్యం తాగి మత్తుగా తన గుడారంలో నగ్నంగా పడి ఉన్నప్పుడు అతని కొడుకు చూశాడు. అదొక విషాద గాథ. ఇక ఇక్కడ నుండి మానవ జాతి విస్తరించింది. కానీ పరిస్థితులు మాత్రం ఇంతకు ముందులాగే చెడిపోయి ఉన్నాయి. ఈ భాగంలో చివరిది ఇంకో గొప్ప కథ, బాబేలు గోపురం. ఈ కథలో మానవ జాతులన్నీ ఏకమై గొప్ప పేరు తెచ్చుకోవాలని ఇటుకలు తయారు చేసే ఒక కొత్త పరిజ్ఞానంతో ఒక పెద్ద పట్టణాన్ని, ఆకాశాన్ని తాకే విధంగా ఒక గొప్ప గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. కానీ అది వారికి ఒక పీడకలగా మిగులుతుందని దేవునికి తెలుసు. కాబట్టి కేవలం తన కనికరంతో ఆయన వారిని చెదరగొట్టాడు. ఈ కథలన్నిటి వెనక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే, ఎప్పుడైతే మనుష్యులు దేవుని విడిచి తమకు మంచేదో చెడేదో స్వంతగా నిర్వచించి స్వతంత్రంగా జీవించాలనుకుంటారో అది వారి విషాదానికి, మరణానికి దారితీస్తుంది. ఇదంతా వింటుంటే అసలు మానవ జాతికి ఏమైనా నిరీక్షణ ఉందా అన్న ఆలోచన వస్తుంది. ఆ అవును, నిరీక్షణ ఉంది. ఈ వెంటనే వచ్చే కథ ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది. ఈ లోకాన్ని రక్షించి తనతో సమాధానపరుచుకునే దేవుని మహోద్యమానికి ఇదే ప్రారంభం.